హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నివాసమై పార్ట్ 77. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చక్రపాణి ఇంటికి వచ్చేసరికి హాల్లోనే కూర్చుని ఉంది రాజేశ్వరీదేవి. జీవిత తన గదిలో నుండి తొంగి తొంగి చూస్తుంది ఏం జరుగుతుందా అని. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చాడు చక్రపాణి. అప్పటికే మత్తులో ఉన్న అతను తూగుతూ వస్తున్నాడు. హాల్లో ఉన్న తల్లిని చూడగానే తాగింది మొత్తం దిగినట్టు తిన్నగా నిలబడటానికి ప్రయత్నిస్తూ అమ్మా అన్నాడు. చాచిపెట్టి కొట్టింది రాజేశ్వరీదేవి కొడుకు తలకెక్కిన మత్తు దిగేలాగా. ఒక్క దెబ్బకే మత్తు మొత్తం దిగి అమ్మా అన్నాడు అపనమ్మకంగా చూస్తూ. కాస్తైనా సిగ్గుందా? నువ్వు చేసిన పనేంటి? ఈ అవతారం ఏంటి? చేసిన పనికి కాస్తైనా పశ్చాత్తాపం లేదా? ఎలా పుట్టావురా నా కడుపున? వద్దు వద్దు అని మొత్తుకుంటూ చెప్పినా వినలేదు. నీ ఇష్టానికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేసి వచ్చావు. ఇదే దెబ్బ నీ కొడుకు కొడితే ఎలా ఉండేదో తెలుసా నీకు? ఎలా చెప్తే నీకు బుద్ధి వస్తుంది? ఆవేశంగా అంది రాజేశ్వరీదేవి. అలా అవుతుందని నేను ఊహించలేదమ్మా తడబడుతూ చెప్పాడు చక్రపాణి. నేను ఊహించాను, అందుకే చెప్పాను నువ్వేం చెయ్యొద్దని. నువ్వు ఊహించలేనప్పుడు నేను చెప్పినట్టయినా చెయ్యాలి కదా. మీ ఇష్టానికి సొంత పెత్తనాలు చేస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు చేసిన పాపాల చిట్టా మొత్తం విప్పుతాడు ఇక నుంచి నీ కొడుకు. జీవితంలో నీ మొహం చూడడానికి ఇష్టపడతాడా? నీ భార్య నీ పక్కన నిలబడగలుగుతుందా? ఏదైనా పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి అని చిలక్కి చెప్పినట్టు చెప్తాను. ఆ మాట ఎప్పుడు లెక్క చేశారని మీరు? అనుభవించండి, నేనేం చేయలేనింక ఆవేశంగా అని తన గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరీదేవి. అక్కడే నిలబడిపోయాడు చక్రపాణి కాళ్లకు శిలలు వేసినట్టు. ఒక పావుగంట తర్వాత మెల్లగా వచ్చింది జీవిత. అన్నయ్య అని చక్రపాణిని కదిపి సోఫాలో కూర్చోబెట్టి, ఆ తోసేదేదో ఇంకాస్త బలంగా తొయ్యాల్సింది అన్నయ్య, చచ్చుండేది అది. పడే తిట్లు ఎలానో పడుతున్నావు అంది. ఎందుకు నీ మాటలతో నన్ను రెచ్చగొడుతున్నావు? నీ స్వార్థం నువ్వు చూసుకుంటావు కదా చెల్లి. నువ్వు సంతోషంగా లేవు, అలానే నేను కూడా సంతోషంగా ఉండకూడదని అనుకున్నావు. మొదటి నుంచి నా భార్యకు నన్ను దగ్గర అవ్వకుండా చేసింది కూడా నువ్వే కదా. ఎక్కడ తను ఇంటి పెత్తనం మొత్తం తీసుకుని నీ ప్రాముఖ్యతను తగ్గిస్తుందనే కదా ఇలా చేసింది. అయినా తప్పు నీది కాదు, నాది. తోడబుట్టిన చెల్లివి అని నువ్వు చెప్పిన ప్రతిదానికి గంగిరెద్దులా తలాడించి చివరికి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వు ఆ దిక్కు నేను ఈ దిక్కు కూర్చొని చెక్కభజన చేసుకుందాం. ఇంక నా దగ్గర ఏమీ లేదు నువ్వు చేయడానికి కూడా. అందరూ దూరం అయిపోయారు. నీలానే ఒంటరి మోడిలా మిగిలాను. నీకన్నా నీ కూతురు ఉంది. ఏదైనా అయితే కనీసం ఒక ముద్దైనా పెడుతుంది. నాకు ఆ దిక్కు కూడా లేదులే అని విరక్తిగా చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు చక్రపాణి. చేసిందంతా చేసి నన్ను అంటాడేంటి? నువ్వు సంతోషంగా ఉంటే నేను కుళ్ళుకుంటానా ఏంటి నీ కాపురం నాశనం చేయడానికి? అయినా నేను బుద్ధి తక్కువై చెప్పాను అనుకో, నీకు మనసులో ఉండబట్టే కదా పాటించింది. ఇప్పుడు నన్ను అంటున్నావు? ఎక్కడ వదిన నీ నెత్తికెక్కి ఆడుతుందో అని పెళ్ళైన కొత్తలో జాగ్రత్తలు చెప్పాను. ఇప్పుడు నన్ను అంటున్నావా? బాగున్నంతకాలం బాగానే పాటించావు. ఇప్పుడు బెడిసి కొట్టేసరికి నన్ను అంటున్నావు. తప్పు మొత్తం నా మీద తోసేస్తున్నావు. అయినా తప్పు నీది కాదులే, నాదే. ఏదో అన్నవని నీ కాపురం బాగుండాలని కోరుకోవడం నా తప్పు. తనలో తనే అనుకుని చుట్టూ చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో గదిలోకి వెళ్ళిపోయింది జీవిత. ఫ్రెష్ అయి పడుకొని ఉంది లోచన. తన కోసం డిన్నర్ రూమ్లోకి తీసుకొచ్చాడు అర్హన్. బావా, మనం వెళ్ళేవాళ్ళం కదా, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? లేచి కూర్చుంటూ అడిగింది. ఏం కాదు, పర్లేదు, తిను అని తినిపిస్తూ, పూజ నెక్స్ట్ వీక్ నుంచి చేద్దువు, రేపు వద్దు అన్నాడు. ఎందుకు బావా అలా అంటున్నావు? తప్పు కదా. పూజ చేస్తామనుకున్నాక చేయకుండా ఉండకూడదు. నాకేం కాలేదు, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, నువ్వు అడ్డు చెప్పకూడదు అంది తినటం ఆపేసి. అది కాదు మా, పూజ అంటే చాలాసేపు కూర్చోవాలి.
నీకిప్పుడు దెబ్బ తగిలింది కదా, అంతసేపు కూర్చోలేవు. అందుకే నెక్స్ట్ వీక్ నుంచి చేద్దాం తినమని పెడుతూ అన్నాడు. లేదు బావా, నేను చేసి తీరాలి. తాతయ్య చెప్పాడంటే అందులో తిరుగులేదు. అయినా మనం ఒక సంకల్పం చేసుకున్నాక దేవుడు కూడా పరీక్షలు పెడుతూ ఉంటాడు. దాన్ని మనం పూర్తి చేయగలమా లేదా అని. ఈ చిన్ని దెబ్బకి నేను మానేస్తే నా సంకల్పానికి బలమేముంటుంది? మంగళగౌరి వ్రతం భర్త క్షేమం కోసం చేస్తారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ ఆపను. నేను జాగ్రత్తగా ఉంటాను. కావాలంటే నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. కానీ పూజ ఆపమని మాత్రం చెప్పకు, ఖచ్చితంగా చెప్పింది లోచన. అలాంటి వాటి గురించి పెద్దగా పరిచయం లేని మీ ఆయన దగ్గర దాని గురించి చెప్పిన దండగ. కానీ ఒక్కటి టిల్లు, నీ పరిస్థితి గురించి తాతయ్యకు చెప్పాను. రేపు నువ్వు పాలు పళ్ళు తీసుకోవచ్చు. కటిక ఉపవాసం ఉంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆ గదిలోకి వచ్చిన బాలు అన్నాడు. వేరే వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి తీసుకోవాలని తెలియదా? బాలుని చూస్తూ అడిగాడు అర్హన్. నేను వచ్చింది నా చెల్లి గదిలోకి, బోడి నీ పర్మిషన్ నాకెందుకు? బాలు తిరిగి సమాధానం చెప్పాడు. నీకు నీ చెల్లికి బాగా పొగరు. అందుకే ఎప్పుడు నేను చెప్పిన దానికి ఆపోజిట్ చేయాలని చూస్తారు. అదంటే చాలా ప్రేమ కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పూజ చేయమని నువ్వే చెప్తున్నావా? ఒక పక్క లోచనకి తినిపిస్తూనే బాలుని ప్రశ్నించాడు అర్హన్. తనకు ఏదైనా జరుగుతుంది అనుకుంటే వెనక్కి అడుగు వేస్తుందేమో, కానీ నీ విషయంలో ఏదైనా జరుగుతుంది అన్న ఆలోచన కూడా భరించలేదు. ఇంకా వెనక్కి అడుగు వేస్తుంది అని ఎలా అనుకున్నావు? ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడం కాదు, తన గురించి పూర్తిగా తెలియాలి నీకు. తన అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడుతుంది. నువ్వు తాళి కట్టావు, తన భర్తవి. నీ క్షేమం కోసం అని మొదలు పెట్టబోయే పూజకి ఆదిలోనే విఘ్నం ఏర్పడుతుందంటే ఆగిపోతుందని ఎలా అనుకున్నావు? బాలు అర్హన్ని చూస్తూ ప్రశ్నించాడు. అదే సమయంలో నేను కూడా అలాగే ఆలోచిస్తాను కదా బాలు. నాకు కూడా తన మీద అంతే ప్రేమ కదా. నాకేదైనా పర్లేదు, తనకేమీ కాకూడదనే కదా నేను కూడా ఆలోచించేది. అలాంటప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను? సన్నని నవ్వుతో సమాధానం చెప్పాడు అర్హన్. ఒప్పుకోవాలి బావా, నీకింకో ఆప్షన్ లేదు, సీరియస్గా చెప్పింది లోచన. ఇంకో 2 days తర్వాత మనం మీ ఊరు వెళ్తున్నాం, అర్హన్ చెప్పాడు. ఇంకా లోచన తన మాట వినదని. అది మీ ఊరు కూడా, బాలు అన్నాడు. కానీ నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు. మీరిద్దరూ పుట్టి పెరిగింది అక్కడే కదా, ఆ ఉద్దేశంతో అన్నాను అన్నాడు అర్హన్. అక్కడ మీ బంగ్లా ఉంది, రెడీ చేయించమంటారా అని అడిగాడు బాలు. నేను అక్కడికి వస్తుంది ఆ ఇంటి వారసుడిగా కాదు, మీ ఇంటి అల్లుడిగా. కబుర్లు చెప్పావుగా, ఎన్ని మర్యాదలు చేస్తావో నేను చూస్తాను. లోచన తినడం పూర్తవడంతో తన చేతిలో వాటర్ బాటిల్ పెట్టి లేస్తూ చెప్పాడు అర్హన్. బాలు కళ్ళు చిన్నవి చేసుకుని చూశాడు. లోచన పక్కున నవ్వింది. అర్హన్ కూడా నవ్వుతూ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోవడంతో బాలు కోపంగా లోచనని చూడగా, నువ్వు బావా అని పిలవడానికి ఇష్టపడడం లేదు, కానీ ఇప్పుడు ఇంటి అల్లుడుగా మన ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడేం చేస్తావు? నవ్వుతూ అడిగింది లోచన. మరి బాలు ఏం చేస్తాడు? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.